కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అపచారం జరిగిందని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. కాణిపాకం దేవాలయం దక్షిణ భారతదేశంలో సందర్శించాల్సిన ప్రముఖ ఆలయాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఆలయం శివుడు మరియు పార్వతీదేవికి ఇష్ట కుమారుడైన గణేశునికి అంకితం చేయబడింది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పురాతన దేవాలయం ఇది. ఇక్కడ స్వయంభూగా గణేశుడు వెలిశాడని ప్రసిద్ధి. ఇక్కడ వినాయకుని విగ్రహం ఎల్లప్పుడూ నీటిలో ఉంటూ రోజురోజుకు పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే కాణిపాకం ఆలయంలో అపచారం చోటు చేసుకుందని, పాడైన పాలతో వినాయకుడికి అభిషేకం చేశారని పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించడంతో ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ స్పందించి మీడియాకు వివరణ ఇచ్చారు. ఆలయంలో పాడైన పాలను వినియోగించలేదని తెలిపారు. విశేషంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పాలాభిషేకం జరుగుతున్నది. అప్పుడు టెండరిదారు నుండి భక్తులే పాలుని స్వీకరించి అనివేటి మంటపంలో దాన్ని సేకరించుకొని గర్భాలయానికి తెస్తారు. నిన్నటి రోజున ఎటువంటి విరిగిన పాలు లోపలికి రాలేదు, అభిషేకం జరగలేదు. టెండర్దారులు వారి మధ్య వాగ్వివాదం జరిగినది, అది బయటనే జరిగింది కాబట్టి స్వామివారికి ఎటువంటి పాలాభిషేకం విరిగిన దాంతో చేయలేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఓం గణేశాయ నమః. ఈ వెండార్ ఎవరైతే టెండర్దారు ఉన్నాడో ఆయన 10 లీటర్స్ వరకు కొన్ని విరిగిన పాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు భక్తులు కూడా ఆయనతో వాగ్వాదం చేశారు. అవి ఆ కౌంటర్ దగ్గర నుంచి మన దేవాలయ ఆవరణలోకి ఆ పాలు విరిగిన పాలు రాలేదు. ఆ విరిగిన పాలని ఆయన మార్చి మళ్ళీ మంచి పాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ భక్తులు ఎవరైతే ఈ అభిషేకం కోసం మంచి పాల కోసం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్ధాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో మనకి వచ్చిన వినాయక స్వామి వారికి వచ్చిన పాలలు అన్నీ కూడా తనిఖీ చేసి ఆలయ సిబ్బంది కానివ్వండి, అర్చక స్వాములు వారి పరిచారకులంతా తనిఖీ చేసి తీసుకొని అనివేటి మండలంలో తీసుకొని అవి అన్నీ శుద్ధంగా ఉన్న తర్వాతనే స్వామివారికి గర్భాలయంలో చేరుస్తారు. అటువంటి అపచారం ఎప్పుడు చేయరు. ఇలాంటి వార్తలు భక్తులు దయచేసి నమ్మొద్దు.